పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పుల్లారావు 100 కేజీల కేక్ కట్ చేశారు. మెగా రక్తదాన శిబిరాన్ని కేంద్ర మంత్రి వెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ కుర్ర అప్పారావు సందర్శించారు. లోకేష్ ఆధ్వర్యంలో ఏపీ విద్యారంగంలో సమూల మార్పులు వచ్చాయని పుల్లారావు అన్నారు. ఐటీ రంగంలో యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. చిలకలూరుపేటలో రైతుల పండుగ ఇది. ఎడ్ల బల ప్రదర్శన, కన్నుల పండుగ, లోకేష్ బాబు గారి జన్మదినం. విద్య, ఐటీ యువతకు ఒక భవిష్యత్తు కల్పించాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకి ఎడ్యుకేషన్ ద్వారా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించి వాళ్ళ జీవితాలని మార్చాలి. ఎడ్యుకేషన్ ద్వారానే ఎంతటి స్థానానికైనా ఎదగొచ్చు అనేటువంటి ఒక నమ్మకంతో యువతకి ఎడ్యుకేషన్ పూర్తయ్యేటప్పుడు ఉద్యోగమే ఎదురు చూడాలనేటువంటి ఆలోచనతో ఈనాడు పెట్టుబడులు తేవటంలో, ఉద్యోగాలు కల్పించడంలో లోకేష్ బాబు గారి చొరవ. ఈనాడు తండ్రికి తగ్గ తనయుడిగా పెట్టుబడులు ఆకర్షించడంలో కానీ, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కానీ, డిఎస్సి తొలి సంతకం చేయించడంలో కానీ, పెన్షన్ల పంపిణీలో కానీ, తల్లికి వందనం గ్రీవెన్స్ పెట్టి మాకు రాలేదు అనేటువంటి వాడు లేకుండా తల్లికి వందనం వారి ఖాతాల్లో డబ్బులు వేయటంలో కానీ ఇప్పుడు ఒక చరిత్ర సృష్టించిన లోకేష్ బాబు గారు ప్రజల